కర్నూలు జిల్లా హోలగుంద నుంచి మార్లమడికి గ్రామానికి వెళ్లే రోడ్డుకు ముందుగా ఆలూరు నూతన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి భూమి పూజ చేశారు. తాను ఆ రోడ్డుకు నిధులు మంజూరు చేయకుండా నేను భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటానని అధికారులకు సమాచారం అందిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అధికారుల హడావిడి మధ్య ఎట్టకేలకు అదే రోడ్డుకు గంటసేపు తర్వాత మంత్రి జయరాం భూమి పూజ చేశారు. ఇద్దరు నేతలు తీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. ఇద్దరు నేతల హోలగుంద మండల పర్యటనపై పోలీసుల ముందస్తు చర్యలు. భూమి పూజ అనంతరం మంత్రి జయరాం మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో గుమ్మనూరు చార్మిషా ఎప్పుడు తగ్గదు, రాజకీయాల్లో దూకుడు పనికిరాదు, ముందు నేను అంటే ఎలా, ఓర్పు అవసరం. నేను ఆలూరు నియోజకవర్గ ప్రజలకు 2009 నుంచి రాజకీయాల్లో ఉన్న అంచెలంచెలుగా ఎదిగి మంత్రి అయ్యాను. ఆలూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా చూసుకున్నారు. రాజకీయ నేతలు ప్రజలను ప్రేమిస్తే నేతలను ప్రజలు ప్రేమిస్తారు. దూకుడుగా వెళ్లే వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు కేవలం 3 నెలలే. పరోక్షంగా నూతన ఆలూరు ఇన్ఛార్జ్ విరూపాక్షిపై మంత్రి జయరాం వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగించాను. ఈ రోజు నేను మంత్రిగా ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో నన్ను సొంత కుటుంబ సభ్యుడిగా చూశారే కానీ, ఒక తమ్ముడుగా అన్నగా చూశారే కానీ ఎప్పుడు కూడా ఒక మంత్రిగా కూడా నన్ను చూడలే. నా కుటుంబ సభ్యుడనే ఉన్నాడు. నేను కూడా రాజకీయం ఉండొచ్చు పోవచ్చు, ఈ రాజకీయం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఉన్నన్నాళ్ళు ఒక కుటుంబ సభ్యుడిగా బతకాలనేది నాకు ఒక ధ్యేయం. కాబట్టి ఈరోజు ఆ రాజకీయానికి దుడుకలు, ఆర్భాటాలు నేను ముందు పడితే అనే దానికి కాదు. రాజకీయానికి ఎంత మనము నెమ్మదిగా ఓర్పుగా ఉంటేనే, సహనంగా ఉంటేనే ప్రజలు కూడా చూస్తుంటారు. ప్రజలు కూడా పిచ్చోళ్ళు కాదు. ఎప్పుడు ఎవరికి బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్పే రోజులు కూడా ప్రజలు